మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ వ్యవహారంపై స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాత కూడా నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా మళ్లీ విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అసలు ఎమ్మెల్యేల అనర్హత విషయంపై గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతోంది? రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయని, భారీ మెజారిటీతో గెలుస్తామని గులాబీ నాయకులు ధీమాగా ఉన్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయా? రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు డైరెక్షన్స్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఇటీవలే హైకోర్టుకు వెళ్లటం, అక్కడ తాజాగా తీర్పు రావటం జరిగిపోయాయి. నిజానికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇందులో మొదట చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కలిశారు. అయితే అక్కడ నిర్ణయాధికారం ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు నిర్ణీత సమయం లోపల చేయాలన్న నిబంధన ఏమీ లేదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అంతా రాత్రికి రాత్రి జరిగిపోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత వ్యవహారంపై 4 వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని కోర్టు కోరింది. పిటిషన్లపై ఎప్పటిలోగా వాదనలు వింటాం, ఎన్ని రోజుల్లో విచారిస్తాం, తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనే అంశాలపై షెడ్యూల్ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. లేదంటే తామే ఈ వ్యవహారాన్ని 4 వారాల తర్వాత సుమోటోగా విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే విషయంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని కేటీఆర్ ఇటీవలే అన్నారు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు గత 10 ఏళ్లలో చేసిన ఫిరాయింపులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఏకంగా ఎల్పీలనే విలీనం చేసుకున్న చరిత్ర గులాబీ పార్టీది అని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. నిజానికి పార్టీ మార్పు అంశం చాలా సున్నితమైంది. ఎందుకంటే ఒకటి శాసన వ్యవస్థ, మరొకటి న్యాయ వ్యవస్థ. వేటికవే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యాంగబద్ధ వ్యవస్థలే. వేటి పరిధిలోని నిర్ణయాలు వాటివే. అందుకే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు కోర్టులు ఆదేశాలు నేరుగా ఇవ్వవు. నిజానికి ఎమ్మెల్యేలపై వేటన్నది స్పీకర్ పరిధిలోని అంశం. విచారణ చేసి స్పీకర్ విచక్షణ అధికారం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు హైకోర్టు దిశానిర్దేశం చేయటం వెనుక కూడా కారణమని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో గులాబీ నేతలు తామేదో విజయం సాధించినట్టు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ కేసులో విజేతలు, పరాజితులు అంటూ ఎవ్వరూ ఉండరు. కొన్ని సందర్భాల్లోనే కోర్టులు స్పీకర్కు ఆదేశాలు ఇచ్చిన దాఖలాలున్నాయి. అవి కూడా మళ్లీ రివ్యూలకు వెళ్లాయి. హైకోర్టులో మళ్లీ ఉపశమనం దొరక్కపోతే సుప్రీంకోర్టుకైనా వెళతామని గులాబీ నేతలు అంటున్నారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టంటున్నారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావటం తథ్యమని అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఘన విజయంతో గెలవటం పక్కా అనే ఆశల్లో ఆ పార్టీ నేతలున్నారు. నిజానికి అనర్హత అన్నది అనుకున్నంత తేలిగ్గా జరిగే ప్రక్రియ కాదు. దీనికి ఓ రాజ్యాంగబద్ధమైన విధానం ఉంది. స్పీకర్ విచక్షణాధికారమే ఫైనల్. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారుతోంది. ఎందుకంటే మరో 16 మంది ఎమ్మెల్యేలు వస్తే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతోంది. అప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ఎందుకంటే పార్టీ మొత్తం సభ్యుల్లో 1/3 వంతు చీలిపోయే వేరే వర్గంగా ఏర్పడితే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. అదొక ఆప్షన్గా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఆ 16 మంది కూడా రెడీగా ఉన్నట్టే ప్రచారం జరుగుతోంది. లేదంటే స్పీకర్ టైం తీసుకుంటే వేచి చూడటం మరో ఆప్షన్. ఇప్పుడు 3 నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే వచ్చిన మరో 7 అదే నిబంధన వర్తిస్తోంది. కాబట్టి అధికార కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేయనుంది. నిజానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై రాజ్యసభ అయితే చైర్మన్కు, లోక్సభ అయితే స్పీకర్కు, అసెంబ్లీలోనూ స్పీకర్కు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. అనర్హత వేటు వేసే అధికారం కోర్టులకు లేదు. అయితే స్పీకర్కు నిర్ణయాధికారం ఉన్నా స్పీకర్ నిర్ణయంపై కోర్టులు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని గత అనుభవాల ద్వారా తెలుస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ చాలా లొసుగులున్నాయి. వాటికి ఎప్పటికప్పుడు సవరణలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. పార్టీ ఫిరాయింపులైనా, అనర్హత వేటైనా ఈ వ్యవహారం అంతా ఫైనల్ గా స్పీకర్ దగ్గరికి వస్తుంది. ఆయన పరిధిలోనే నిర్ణయాలకు ఛాన్స్ ఉంది. చట్టం కూడా ఇదే చెబుతోంది. అయితే నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్న విషయంపై ఫిరాయింపుల నిరోధక చట్టంలో నిర్ణీత సమయం అంటూ లేదు. అది కొన్ని వారాలైనా పట్టొచ్చు, కొన్ని నెలలు, ఏళ్లకేళ్లు పట్టొచ్చు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పరిణామాలు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.